వెల్కమ్ టు యోయో స్పెషల్ చిట్ చాట్. గాడ్సే ఈ మూవీ రిలీజ్ అయ్యి పాజిటివ్ టాక్తో దూసుకుపోతుంది. సమాజంలో జరుగుతున్నటువంటి కరెంట్ సిచ్యువేషన్ ఆధారంగా ఈ సినిమాను రూపొందించింది అన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే ఈ మూవీ గురించిన ఇంటర్వ్యూస్ కూడా ఇప్పటికే చాలా చూసి ఉంటారు. కానీ ఈ మూవీలో ఒక పవర్ఫుల్ క్యారెక్టర్ ద్వారా తన తొలి తెలుగు సినిమాతోనే చాలామంది అభిమానులను సొంతం చేసుకున్నారు. కేవలం నటుడిగానే కాకుండా ఎనేబులర్ క్యాటలిస్ట్గా సమాజంపై తన ప్రభావాన్ని చూపుతున్నారు. ఆయన ఎవరో కాదు, ప్రకాష్ నాగ్ గారు. సో ఆయన ఇప్పుడు మన ముందు ఉన్నారు. ఆయనతో మాట్లాడి ఆయన గురించి అండ్ ఈ మూవీ గురించిన ఇంట్రెస్టింగ్ విషయాలను తెలుసుకుందాం. హలో అండి, ఎలా ఉన్నారు? థ్యాంక్ యూ గోవర్ధన, థ్యాంక్ యూ యోయో టీవీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ అండి. మూవీ హిట్ అయింది. హిట్ అవడంతో పాటు కూడా మీరు చాలామంది అభిమానులు కూడా సొంతం చేసుకున్నారు. థ్యాంక్ యూ. ఆ అభిమానం కోసం నేను చాలా ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ దాట్. ఏంటంటే హంబ్లింగ్ టు రిసీవ్ సచ్ కైండ్ ఆఫ్ ఫాండ్నెస్. సో ఇంత గుర్తింపు రావాలి అంటే ఒక ఫస్ట్ సినిమాతో ఎవరికి సాధ్యం కాదు. చాలా క్యారెక్టర్స్ చేసి ప్రూవ్ చేసుకోవడానికి చాలా టైం పడుతుంది. కానీ మీరు ఫస్ట్ సినిమాతోనే కూడా ఫాలోయింగ్ పెరిగిపోయింది, అభిమానులు కూడా అంతే పెరిగారు. ఫాలోయింగ్ ఉండకపోవచ్చు అండి అది, బట్ సత్యదేవ్ గారు ఇస్ ఇన్ అ డిఫరెంట్ లీగ్. లేదు, హీరోకి కాంపిటీషన్ ఇచ్చారు. సో బట్ డెఫినెట్లీ ఐ థింక్ సత్యదేవ్ గారితో, గోపి గారితో, మిగతా యాక్టర్స్తో, సీనియర్ యాక్టర్స్తో పనిచేయడంలో ఇట్ హ్యాస్ బీన్ చాలా ఇట్స్ వెరీ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. అండ్ ఫస్ట్ మూవీ అయినా ఐ థింక్ ఐఎమ్ జస్ట్ లక్కీ టు బీ అ పార్ట్ ఆఫ్ దిస్ టీమ్. గోపి గారితో పాటు, అందరితో పాటు, అండ్ యూనో ఆల్ క్రెడిట్ అండ్ ఎవ్రీథింగ్ ఎల్స్ టు అ లార్జ్ ఎక్స్టెంట్ గోస్ టు గోపి గారు ఫర్ థింకింగ్ దట్ దెర్ ఇస్ అ టాలెంట్ ఇన్ మీ. అయితే గాడ్సే మూవీ జర్నీ ఎలా సాగింది? గాడ్సే మూవీ నేను ఉండేది దుబాయ్. సో ఐ లివ్ దేర్. నేను లాస్ట్ 20 ఏళ్ళ నుంచి అక్కడే ఉన్నాను. వన్ ఆఫ్ మై విజిట్స్ మా అమ్మగారిని కలవడానికి వచ్చాను. ఇక్కడ సోషల్ సర్కిల్లో కూర్చున్నాం, కొంచెం ఫ్రెండ్స్ ఉన్నారు ఆర్ కనెక్టెడ్ టు ద ఇండస్ట్రీ. అండ్ వన్ ఆఫ్ దెమ్ యునో అండ్ హీ గ్రేషియస్లీ ఆఫర్డ్, హీ సెడ్ మీ మూవీస్లో ఇంట్రెస్ట్ ఉందా? ఐ సెడ్ ఎస్. అంటే క్యాజువల్గా అంటాం కదా, ఎవరైనా మిమ్మల్ని కూడా ఎనీబడి ఆస్క్ యూ, విల్ సే ఎస్, యూ విల్ సే ఎస్, ఓకే చూద్దాం. అది మనం సీరియస్గా అంత తీసుకోము అప్పుడు ఆ మూమెంట్లో. కానీ అనుకోకుండా అండ్ ఐ థింక్ ఫేట్ హ్యాడ్ డిఫరెంట్ ప్లాన్స్. అది గోపి గారు దాని తర్వాత కనెక్ట్ అయ్యారు. అండ్ దెన్ ఐ వెంట్ అండ్ మెట్ గోపి గారు. ఇద్దరు మాట్లాడుకున్నాం. ఆ మాటల్లో తెలిసింది గోపి గారు ఒక చాలా ప్యాషనేట్గా స్పెసిఫిక్ కాజ్ మీద మూవీ తీద్దాం అనుకుంటున్నారు. ఆయనకు ఒక వెరీ స్పెసిఫిక్ క్యారెక్టర్ రోల్ ఆల్రెడీ నన్ను చూసి ఆయన మనసులోకి వచ్చింది. అండ్ దాన్ని బట్టి ఆయన చెప్పారు ఇది ఇలా ఉంది అండ్ ఆఫర్. ఈ సెడ్ వుడ్ యూ లైక్ టు డూ ఇట్? అండ్ ఇంకా నేను ఎక్కువసేపు ఆలోచించలేదు. ఐ సెడ్ ఎస్. నేను దాని తర్వాత ఇక్కడ మీ ముందు ఉన్నాను. ఓకే, అంటే ఆయన మీకు ఈ రోల్ గురించి చెప్పినప్పుడు మీరు ఎలా ఫీల్ అయ్యారు? అంటే ఈ మూవీలో ఈ రోల్ చేస్తున్నారు మీరు విలన్గా అన్నప్పుడు మీ ఫీలింగ్ ఎలా ఉండింది? అంటే మార్పులు ఏమైనా చెప్పారా తనకి? నేను మార్పులు అయితే నాకు క్వైట్ ఆనెస్ట్లీ ఐ డోంట్ థింక్ ఐఎమ్ మోస్ట్ క్వాలిఫైడ్ టు టెల్ మార్పులు. అంత ఎక్స్పీరియన్స్ డైరెక్టర్లు, అంత ఎక్స్పీరియన్స్ యాక్టర్కి కొత్తవాడు ఏం చెప్తాడు మార్పులు? ఏం చెప్పలేడు. సో దట్ ఈస్ ద రియాలిటీ. కానీ ఆయన వెరీ యూనో క్లియర్లీ ప్రాక్టికల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే ఇది నెగటివ్ రోలు. కానీ ఆ నెగటివ్ రోల్లో ఇట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ ద స్టోరీ. ఒక స్టోరీ సరిగ్గా రావడానికి పాజిటివ్, నెగటివ్ అన్ని క్యారెక్టర్స్ ఉంటాయి. ఒక క్యారెక్టర్ ఒక ప్లే చేయకపోతే దెన్ ద స్టోరీ ఈజ్ ఆల్వేస్ ఇన్కంప్లీట్. సో ఐ థింక్ మై రోల్ ఈజ్ దట్ నెగటివ్ రోల్. ఆ నెగటివ్ రోల్ నేను ప్లే చేశాను. ఆ నెగటివ్ రోల్లో ఒక ఏంటి సూత్రధారలా అనుకోవచ్చు. దేర్ ఆర్ సర్టన్ ఈవెంట్స్, సర్టన్ థింగ్స్ విచ్ దిస్ క్యారెక్టర్ డస్. అండ్ దానివల్ల విశ్వనాథ్ రామచంద్ర గాడ్సే అవుతాడు. సో దట్ హెస్ బీన్ మై రోల్. అయితే గాడ్సే మూవీ టైటిల్ అనుకున్నప్పుడు మీరు అనుకోలేదా కాంట్రవర్సీ అవుతుంది? అనుకున్నా, డెఫినెట్లీ అనుకున్నా కాంట్రవర్సీ అవుతుంది. కానీ దాని వెనకాల మెసేజింగ్, ద వెనకాల స్టోరీ ఏంటి గోపి గారు చెప్పడప్పుడు దెన్ ఐ సెడ్ ఓకే దెర్ ఈస్ అ లాజిక్ టు ఇట్. ఇప్పుడు ఏదో కాంట్రవర్సీ అవుతుంది, అది ఇప్పుడు చూస్తే దానికి సెన్సర్ క్లియరెన్స్ వచ్చింది, యూఏ క్లియరెన్స్ వచ్చింది. సో ఆబ్వియస్లీ మేము అనుకున్నంత కాంట్రవర్సీ అయితే లేదు. అండ్ దేర్ ఇస్ ఆబ్వియస్లీ అది అందరు చూశారు, దాని క్లారిటీ వచ్చింది. సో ఆ నమ్మకం సమ్టైమ్స్ మిగతా వాళ్ళ మీద పెట్టుకోవాలి. ఆ నమ్మకంతో మనం ముందుకు వెళ్ళాలి. దట్ ఈస్ వాట్ ఐ డిడ్. ఓకే, సత్యదేవ్ గారిని ఒక టాలెంటెడ్ ఆర్టిస్ట్గా చెప్పుకుంటూ ఉంటారు. ఎస్, ఆయనతో మరి షూట్ చేస్తున్న సమయంలో మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? ఫస్ట్ నాకు కొంచెం అనుకున్నాయి, ఇంత యునో experienced actors, everybody is experienced than me. Even somebody who's done 2 films is more experienced than me who has done no films at starting lo, right? And so while chuste the best part is in a way nenu koncham I felt in a position of strength, ante empowered anamata.
అంటే నేను ఇక్కడ అందరు యాక్టర్లే, ఎవ్రీబడి నోస్ వాట్ దే ఆర్ డూయింగ్. దీనికి భయం ఏముంది? ఇంకా ఏదైనా ఉంటే వాళ్ళే నాకు చెప్తారు, సరే ఏం చేస్తున్నావా, తప్పు ఉంటే వాళ్ళు చెప్తారు తప్పు ఉంది, డైరెక్టర్ గారు చెప్తారు, లేకపోతే మనం చేసుకోవడమే. అండ్ దట్ ఈస్ ద అప్రోచ్ ఐ టుక్. అండ్ దే ఆర్ ఆల్ బ్రిలియంట్ యాక్టర్స్ హూ వాళ్ళ క్యారెక్టర్లోకి దిగుతారు. సత్యదేవ్ గారు నోస్ వాట్ హీఈస్ డూయింగ్ అబ్సల్యూట్లీ వెల్. అండ్ ఇంకా మూవీలో చూసారు అని పెర్ఫార్మెన్స్, ఐ కాంట్ సే ఎనీథింగ్ మోర్ దెన్ దాట్. అంటే ఈ మూవీ ఫస్ట్ మూవీ అంటున్నారు, మరి ఏదైనా సీన్ మీకు బాగా కష్టంగా అనిపించిన సందర్భం ఉందా? ఎక్కువ టేక్స్ తీసుకోవడం. మై ఫస్ట్ డేస్ వెన్ మూవీ షూటింగ్ కొంచెం రివర్స్ ఫ్యాషన్లో అయింది. అంటే దట్స్ హౌ మూవీ షూటింగ్స్ ఆల్వేస్ హ్యాపెన్. వాట్ ఎవర్ సీన్స్ ఆర్ రెడీ వాళ్ళు షూట్ చేస్తారు. ఇట్ ఈస్ నాట్ నెసరీ ఇట్ గోస్ ఇన్ ద సేమ్ ఆర్డర్. సో నేను స్టార్ట్ చేసినప్పుడు ఐ థింక్ ద ఫస్ట్ షార్ట్స్ వీ డిడ్ వాజ్ ద క్లైమాక్స్ సీన్. నేను ఇప్పుడు వెన్ ఐ స్టార్టెడ్ టేకింగ్ ఆన్, సో ఆ క్లైమాక్స్ సీన్స్లో ఫస్ట్ ఫ్యూ డేస్లో అట్లీస్ట్ ద ఫస్ట్ 2 days ఐ రిమెంబర్ యునో immediately trying to get and understand emotions, and some of them was little difficult. మీరు మూవీలో అది లాస్ట్లో చూసుకోవచ్చు, కానీ ఆ టైంలో అది అప్పుడు అయింది. సో దట్ వాజ్ ద లిటిల్ బిట్ ఆఫ్ అ స్ట్రగుల్. కానీ యాజ్ ద మూవీ వెంట్ ఆన్ ఐ థింక్ నేను ఇంకా అర్థం చేసుకున్నాను ఎలా చేయాలి, క్యారెక్టర్లోకి ఎలా దిగాలి, ఎమోషన్స్ ఎలా తీసుకురావాలి అన్నది కొంచెం నేను ఐ ట్రై టు డూ దట్ ఇన్ సమ్ ఆఫ్ ది అదర్ సీన్స్. యు ఆర్ లుకింగ్ లైక్ అ బాలీవుడ్ యాక్టర్. థ్యాంక్ యూ. అంటే వేర్ ఆర్ యు ఫ్రమ్? అంటే ఈ మూవీకి ముందు ఏం చేస్తుండేవాళ్ళు మీరు? ఈ మూవీకి ముందు నేను మీడియా ఆర్ ఈ ఇండస్ట్రీతో ఏం చేయలేదు. నా రోల్ ఐఎమ్ బేసికలీ యునో బిజినెస్ డెవలప్మెంట్ అండ్ మేనేజ్మెంట్ అండ్ టెక్నాలజీ కన్సల్టెంట్. అండ్ నేను దుబాయ్లో వేస్ట్ అండ్ ఐ బీన్ దేర్ ఫర్ 20 years. దానికన్నా ముందు ఐ హ్యాడ్ ఎ కెరియర్ విత్ హోటల్స్, సో within India itself, and I was a part of operations, ran and managed 5-star properties. And దానికన్నా ముందు I've been born and brought up all over India. My naannagaru army background, so almost let's say more or less an Indian at heart. And kani nenu puttindi Vizag lo. My ancestry or my roots are mem Telugu vallam. So that is who we are. సో తెలుగు ఫ్లూయెంట్గా మాట్లాడుతున్నారు? తెలుగు ఇప్పుడు కొంచెం బాగానే మాట్లాడుతున్నాను. దీనికన్నా ముందు కొంచెం ఏంటంటే కొన్ని వర్డ్స్ ఏంటంటే ఇప్పుడు ఇన్నేళ్ళు బయట ఉండి ఇంటర్నేషనల్ ఎన్వైరన్మెంట్లో వర్క్ చేసిన తర్వాత మాట్లాడినప్పుడు ఆలోచన ఇంగ్లీష్లోనే అవుతుంది, ఎందుకంటే న్యాచురల్గా అలా మాట్లాడుకుంటున్నాం మేము. ఇప్పుడు అందరు తెలుగు వాళ్ళతో ఉండి ఎక్కువ ఇక్కడికి వచ్చి మేము ఇంకా తెలుగులో ఎక్కువ మాట్లాడి ఇంకా సరిగ్గా నేర్చుకుంటున్నాను. ఇప్పుడు కొంచెం మాట్లాడతాను, కానీ ఐ థింక్ ఐ కెన్ డూ బెటర్. సో మీకు ఇది ఫస్ట్ మూవీ? అవునండి. మిమ్మల్ని మీరు బిగ్ స్క్రీన్ మీద చూసుకున్నప్పుడు మీ ఫీలింగ్ ఎలా ఉంది? బిగ్ స్క్రీన్ మీద కొంచెం షాక్లా ఉంటుంది ఫస్ట్ టైం, ఎందుకంటే ఎప్పుడు మనం అనుకోము అలా స్క్రీన్ మీదకి వచ్చేస్తామని. ఇట్ వాజ్ కొంచెం థ్రిల్గా ఉంటుంది, చాలా క్వైట్ ఎక్సైటెడ్. దాని తర్వాత నేను కొంచెం అనాలిసిస్ మోడ్లోకి వెళ్ళిపోయాను అనమాట. అంటే కొంచెం వెనకాల కూర్చుని ఇలా చేశానా, ఇది ఇలా చేసి ఉంటే కొంచెం, ఎందుకంటే దీనికన్నా ముందు నేను దుబాయ్లో ఉంటాను కాబట్టి నేను మూవీస్ ఫినిషింగో లేకపోతే రెస్ట్ ఆఫ్ ద థింగ్స్ నేను చూడలేదు. నేను కూడా అందరితో పాటు ఫస్ట్ టైం చూశాను సినిమా థియేటర్లో. సో కొన్ని సీన్స్ లేకపోతే కొన్ని ఇవి ఇప్పుడు నన్ను అడిగితే అవును మేబీ కొంచెం డిఫరెంట్గా చేయగలిగానేమో, లేకపోతే ఇంకేదో చేయగలిగామో, అది కొంచెం ఫీడ్బ్యాక్ అనాలిసిస్ మన కోసం మనం తీసుకుంటాం. కానీ అది నెక్స్ట్ రోల్స్ వస్తే దాంట్లో తెలుస్తుంది. ఈ మూవీ తర్వాత మీకు వచ్చిన అది బెస్ట్ కాంప్లిమెంట్ అండి? మూవీ తర్వాత ఐ డోంట్ నో బెస్ట్ కాంప్లిమెంట్, కానీ ఒకటి అందరు ఏమన్నారంటే మీకు స్క్రీన్ ప్రెజెన్స్ ఉంది, మీరు స్క్రీన్లో బాగానే దిగుతారు, మీరు ఇది డెఫినెట్గా అవకాశాలు వస్తే మీరు డెఫినెట్గా ఇండస్ట్రీలో పర్స్యూ చేయాలని చెప్పారు జనాలు. అది సో దట్ ఈస్ ఆల్ ఐ కెన్ సే. దానికన్నా ఎక్కువ నేను యాక్చువల్లీ ఎవరితో మాట్లాడలేకురాను. నేను ఐఎమ్ జస్ట్ కమింగ్ ఇన్ ఫర్ సమ్ మీటింగ్స్ అండ్ ఇంటర్వ్యూస్, అదే చేస్తున్నాను ఇప్పుడు. సో ఈ మూవీ తర్వాత మీకు ఏమైనా ఆపర్చునిటీస్ వస్తున్నాయా? అంటే ఒకవేళ వచ్చినా మీరంటే విలన్గానే చేయాలనుకుంటున్నారా, లేదంటే ఏ రోల్ వచ్చినా చేద్దామని? యాక్చువల్లీ ఈ టైంలో నేను ఇప్పుడు ఏ రోల్ అయినా ఐఎమ్ ఓపెన్ టు ఇట్. నేను అడగలేను నాకు ఈ రోల్ కావాలి, నేను ఒక మూవీయే చేశాను, అట్ ఎస్టాబ్లిష్ స్టార్ నేను కాదు. కానీ నా ఇంటెన్షన్ ఏంటంటే కొన్ని ఎవరైనా నన్ను చూసి సరే ఈయన ఈ రోల్లోకి దిగుతాడు, ఈ రోల్లో కొంచెం డిఫరెన్స్ తీసుకురాగలడు, కొంచెం ఇంటెన్సిటీయో కొంచెం మిస్టరీయో కొంచెం ఆ డిఫరెంట్ లుక్ తీసుకురాగలడు అంటే దట్ వుడ్ బి అ గుడ్ ఆపర్చునిటీ, అది నేను అనుకుంటున్నాను. అంటే ఈ మూవీలో డైరెక్టర్ గారు చెప్పిన ఏ పాయింట్ మీకు బాగా నచ్చి ఈ మూవీకి ఓకే చెప్పారు? ఈ మూవీలో డైరెక్టర్ గారు ఆయన ఓన్ ఏంటంటే నమ్మకం ఈ మూవీ తీయాలని, ఈ మూవీలో ఒక మెసేజ్ మనం బయటికి పెట్టాలని, దాన్ని బట్టే నేను దిగాను మూవీలోకి. అంటే మీరు ఒక ఎనేబులర్ క్యాటలిస్ట్గా మీ కోణంలో ఈ మూవీని ఎలా చూడవచ్చు?
I think it fits into that role completely. ఎందుకంటే what you do as an enabler and a catalyst is to basically say, uh, how do you help people to move forward, think beyond their current scenarios, and how can you make that change happen as a catalyst. So in those two things, I think the movie has achieved its objective. అది నేనంట. ఈ మూవీని చూస్తుంటే ఇప్పుడు ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉన్న లోపాలని సంధించే అస్త్రంగానే చూడొచ్చు. అదే ఇదితో మీరు ఈ మూవీని చేయడం జరిగిందా? అంటే గోపి గారు అలా అని కాదు, ఇది ఓవరాల్ సిస్టమ్, పొలిటికల్ సిస్టము, లేకపోతే మన ఎంప్లాయ్మెంటో అన్ఎంప్లాయ్మెంటో, ఇది ఎప్పటి నుంచో ఇట్ ఈస్ ఎ ఎగ్జిస్టింగ్ ప్రాబ్లం. అండ్ ఇట్ ఈస్ ఎ ఎగ్జిస్టింగ్ ప్రాబ్లం. ఇప్పుడు మనం చూసుకుంటే ఈ ప్రభుత్వం కాదు, ప్రీవియస్ ప్రభుత్వాల్లో కూడా ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, దానికన్నా ప్రీవియస్ ప్రభుత్వాల్లో కూడా ఉన్నాయి. సో ఇన్ జనరల్ మన పొలిటికల్ ల్యాండ్స్కేప్ చూసుకుంటే, ఇన్ జనరల్ మన జాబ్ సినారియో చూసుకుంటే ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఏంటంటే మనం డే టు డే లైఫ్లో ఇన్వాల్వ్ అయిపోయి ఇవన్నీ మర్చిపోతాం సమ్టైమ్స్. ఈ మూవీ రావడం వల్ల కొంచెం మొత్తం గాడ్సే టీం అంతా ఇది కొంచెం బయటికి పెట్టింది. జనాలు కొంచెం ఒక ఏంటంటే వేకప్ కాల్ లాగా అలాం ఇచ్చింది. కొంచెం లేవండ్రా, కొంచెం చూసుకోండి ఏమి ఇది. అండ్ అదొక మెసేజ్ పెట్టారు బయటికి. ఇట్ ఈస్ నాట్ మెంట్ ఫర్ ఎనీబడి ఇన్ స్పెసిఫిక్, ఎవరి కోసం కాదు, ఎవరు ఇది కాదు. ఇట్స్ వెరీ ఇండిపెండెంట్ మూవీ. అండ్ నేనేమంటానంటే ఇట్ ఈస్ అ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ రియాలిటీ. ఓకే, నిజంగా చెప్పాలంటే ఈ మూవీ కథతో ఆడియన్స్ జర్నీ చేస్తున్నారు. ఇంతగా ఆడియన్స్ కనెక్ట్ అవ్వడానికి అంటే ఈ గాడ్సే మూవీలో ఎవరికి ఆ క్రెడిట్ ఇవ్వచ్చు అంటారా? గాడ్సే మూవీలో ఇంతగా ఆడియన్స్ కనెక్ట్ అవ్వడానికి ఐ థింక్ ఫస్ట్ 2 వెరీ స్పెసిఫిక్ పీపుల్, గోపి గారు, సత్యదేవ్ గారు. ఎందుకంటే ఆ రెండు ఉండకపోతే కలిసి మీకు ఆ మెసేజ్ రాదు. దాని తర్వాత ఆబ్వియస్లీ సి కళ్యాణ్ గారు గోపి గారిని సపోర్ట్ చేయడానికి టు హెల్ప్ ప్రొడ్యూస్ దిస్ మూవీ అండ్ పుట్ ఇట్ అవుట్, who believed that this can happen. And then all the other lead actors, actresses, Aishwarya Lakshmi garu, inka mana other lead actors, chala experienced actors unnaru. Vallu kuda okka 1 minute line lone, 2 minutes line lone aa mottham impact create chesesaru. So definitely వాళ్ళందరూ. అంటే ఈ మూవీలో విలను అంటే చాలా పెద్ద పెద్ద డైలాగ్స్ ఉంటాయి. మీకు బాగా కష్టం అనిపించిన డైలాగ్ ఏదైనా ఒకసారి మా ఆడియన్స్ కోసం? కష్టం అనిపించిన అంటే నాకు ఇప్పుడు కూడా నేను మొత్తం డైలాగ్ సరిగ్గా చెప్పలేను. అది నాకు గుర్తుంది. అది మన ఇట్స్ ద ఫస్ట్ టైం నేను ఇన్ ద మూవీ సినారియోలో ఇంటర్నేషనల్ సమ్మిట్లో ఐ మీట్ సత్యదేవ్ గారు యాజ్ ద ఇంగ్లీష్ బిజినెస్ మ్యాన్. సో అది మన జోక్ అనమాట, ఆయన ఇంగ్లీష్ బిజినెస్ మ్యాన్ అని పిలుస్తాను నేను. సో అప్పుడు ఆ డైలాగ్ ఉంది ఒకటి, ఏంటి, ఇంతకాలం మీరు బ్రిటిష్ గడ్డం మీద పెట్టిన ఇంత ఇన్వెస్ట్మెంట్స్ పెట్టినారు, అదే మన దేశంలో పెట్టకూడదా, మేము మీకు ఏంటి సింగిల్ విండో క్లియరెన్స్ ఇస్తాం. సో ఆ ఫస్ట్ టైము స్క్రిప్ట్ రైటర్స్, డైరెక్టర్స్ నాకు చెప్పగానే అది తర్ అని రోల్ చేసేసారు. నేను అది చూసి నేను అన్నాను, ఇదంతా నేను చెప్పాలా? అయితే అలా అన్నారు, చెప్పాలి సార్. సో నేను సరే, గివ్ మీ 2 minutes, ఐల్ అండర్స్టాండ్ ఇట్. అండ్ దెన్ మిగతావి వర్ ఫెయిర్లీ ఓకే. బట్ ఐ థింక్ సమ్ ఆఫ్ ద థింగ్స్ కష్టం అని కాదు, ఐ థింక్ ఇట్ ఈస్ జస్ట్ అ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్. అండ్ నా ఇప్పుడు నేను చూసుకుంటే అదే ఆలోచించి నవ్వుకుంటున్నాను, అప్పుడు అబ్బో అంత కష్టం అనుకున్నాను అని. కానీ ఇట్స్ బిన్ గుడ్. నిజం చెప్పాలంటే ఈ మూవీ ఈ డైలాగ్స్తోని చాలా అట్రాక్ట్, అంటే ట్రైలర్ ద్వారానే చాలామంది ఆడియన్స్ని అట్రాక్ట్ చేసింది మూవీ అని చెప్పొచ్చు. డైలాగ్స్ చాలా బాగున్నాయి మూవీలో. ఓకే, మాకోసం ఒక డైలాగ్ మీకోసం ఇప్పుడే నేను అన్నాను, నాకు కష్టమైన డైలాగులు మీరు మళ్ళీ నన్ను డైలాగ్ చెప్పమంటారు. యాక్చువల్లీ ఇప్పుడు 1 or 2 దీంట్లో నేను చెప్పాను, మళ్ళీ నేను డైలాగ్ చెప్తే మీకు మజా రాదు. అది సత్యదేవ్ గారు డైలాగ్ విన్నారు, మీరు నా డైలాగ్ వింటే మీకు మజా రాదు. ఐ థింక్ ఐ బెటర్ లీవ్ ద డైలాగ్ టు సత్యదేవ్ గారు. మంచి ఇంటర్వ్యూ మీరు నా డైలాగ్తో స్పాయిల్ చేసేస్తారేమో. రియల్ లైఫ్లో మీరు విలన్, రియల్ లైఫ్లో మీరేంటి అంటే ఏం చెప్తారా? అంటే డిప్లొమాటిక్గా కాకుండా రియల్ లైఫ్లో ఐఎమ్ ఫెయిర్లీ స్ట్రైట్ ఫార్వర్డ్ అండి. So sometimes that can be seen as a villain, sometimes that can be seen as a good guy. So it depends on which side of my conversation you are. So that is who I am in real life. Adi kaakunda I think in general, all of us, we all live our lives unless పోకింగ్ చేయకుండా ఉంటే మేము బాగానే ఉంటాం. సో మీరు బిజినెస్ ఫీల్డ్ నుంచి వచ్చారు అని చెప్తున్నారు, మరి మూవీస్లో కంటిన్యూ అవుదాం అనుకుంటున్నారా? సైమల్టేనియస్గా 2 లీడ్ చేస్తారా? మూవీస్లో డెఫినెట్లీ కంటిన్యూ అవుదాం అనుకుంటున్నాను. అవకాశాలు పట్టుంటాయి, ఏ అవకాశాలు వస్తే దానికి ఎంత టైం డెడికేట్ చేయాల్సి వస్తుంది, ఎలా అది ఎలా తయారవుతుంది, దట్ ఈస్ పార్ట్ 1.
అగైన్ ఫ్రమ్ అ బిజినెస్, నేను ముందు కూడా చెప్పాను, యాక్టర్స్ టిపికలీ కొన్ని ఏళ్ళ తర్వాత యాక్టింగ్ బిజినెసెస్ పెట్టుకుంటారు, రైట్? వేరియస్ బిజినెసెస్ ఉంటాయి. నాది కొంచెం డిఫరెంట్. నేను బిజినెసెస్ చేసుకున్నాను, ఇప్పుడు యాక్టింగ్లోకి వచ్చాను. దట్స్ ది ఓన్లీ డిఫరెన్స్, దట్స్. సో అది సిమిలారిటీ అనుకోవచ్చు, డిఫరెన్స్ అనుకోవచ్చు, బట్ ఇట్స్ మోర్ ఆర్ లెస్ ద సేమ్ థింగ్. అంటే ఈ మూవీ గురించి వచ్చిన నెగిటివ్ కమెంట్స్ పైన గోపి గణేష్ గారు ఈరోజు మార్నింగ్ స్పందించడం జరిగింది. మీరేం మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నారు ఆడియన్స్కి? ఐ థింక్ నెగిటివ్ కమెంట్స్లో మనము అది మన మీద ఉంటుంది. డూ వీ వాంట్ టు ఫైండ్ అ ఫాల్ట్ ఇన్ సంథింగ్ ఆర్ డూ వీ వాంట్ టు ఫైండ్ అ పాజిటివ్ ఇన్ సంథింగ్? ఓకే, if we want to find a fault, we can find a fault in everything. We can find a fault on earth, we can find a fault on moon, we can find a fault in even the person in front of you, right? That is the easiest thing to do. కావాలంటే దేవుడిలో కూడా ఫాల్ట్ చూసుకోవచ్చు మనం, కరెక్ట్? సో అలా ఉంటుంది. దట్స్ హ్యూమన్. సో ఇట్ ఈస్ దట్ యూ హ్యావ్ టు మేక్ అ డెసిషన్ వాట్ సైడ్ డూ యూ వాంట్ టు బీ ఆన్. మూవీ తీసింది విత్ అ సర్టన్ క్రియేటివ్ ఇంటర్ప్రిటేషన్, సర్టన్ క్రియేటివ్ లిబర్టీ, అండ్ దాంట్లో ఇట్ ఈస్ వెరీ క్లియర్. రియల్ లైఫ్లో ఇవి జరుగుతాయా? Possibly no. Some things may not happen in real life. But that is the liberty a movie maker has. And I think that liberty should be respected. ఆ మాధ్యమం ద్వారా గోపి గారు ఇది తీసుకొచ్చారు. Yes, some things are given to create an impact, including ending or finishing అనుకోండి, లేకపోతే ఆ స్టేట్మెంట్ సత్యదేవ్ గారు చెప్పింది అంత స్ట్రాంగ్గా దానివల్ల కదా ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాం. సో దట్ మీన్స్ ఇట్ హ్యాస్ క్రియేటెడ్ ద నెసెసరీ ఇంపాక్ట్. సో అండ్ ఐ థింక్ దట్స్ ద సక్సెస్ ఆఫ్ ద మూవీ. సో దట్స్ ద వే ఐ వుడ్ సీ ఇట్. దానికన్నా ఎక్కువ మనము దాన్ని కట్ చేసి డెలిబరేట్ చేసి ఏం లాభం లేదు. యాక్చువల్లీ ఇట్ ఈస్ ద రియాలిటీ ఈజ్ దట్ మీ మనసులో ఆల్రెడీ వచ్చేసింది. మీరు దాన్ని నెగిటివ్ అనుకోండి, పాజిటివ్ అనుకోండి, అది మీ మనసులో ఉంటుంది. సో టు సమ్ డిగ్రీ ఐ థింక్ వీ హ్యావ్ అచీవ్డ్ వాట్ వీ వాంటెడ్ టు అచీవ్ ఇన్ దిస్ మూవీ. సో మీరు ఎంతవరకు నమ్ముతారు అంటే మూవీస్ ద్వారా సమాజంలో మార్పు వస్తుంది అని? మూవీస్ ద్వారా సమాజంలో మార్పు రావడానికి టైం పడవచ్చు, కానీ మూవీస్ ద్వారా సమాజంలో మెసేజ్ వెళ్తుంది. అండ్ దట్ ఈస్ వాట్ మూవీస్ రియలీ డూ. వెదర్ ఎప్పటి నుంచైనా అనుకోండి, మీరు చిన్నప్పటి నుంచి అనుకోండి ఇప్పటివరకు ఏ మూవీస్ మనం చూసినా ఫస్ట్ ఏంటి, మూవీస్ ద్వారా మనకి అవేర్నెస్ పెరుగుతుంది, మూవీస్ ద్వారా మనకి మెసేజింగ్ వస్తుంది. ఆ మెసేజింగ్ వచ్చిన తర్వాత మార్పు టేక్స్ టైం. మార్పు ఓవర్ నైట్ ఎప్పుడూ అవ్వదు, కానీ ఆ మార్పు ఎక్కడో ఆ మార్పుకి ఒక గింజ వేయాలి. దిస్ ఇస్ దట్ గింజ, అండ్ దెన్ దట్ విల్ షూట్ డిపెండ్ అపాన్ వాట్ హ్యాపెన్స్ దాని తర్వాత. సో దట్ ఈస్ ద థింగ్. సో మూవీస్ ఆర్ అ వెరీ గుడ్ వే టు కమ్యూనికేట్ ద రైట్ థింగ్. అండ్ ఐ థింక్ ఇక్కడ ఇది మనం ఒప్పుకోవాలి దట్ దిస్ హస్ బీన్ ద జెన్యున్ ఇంటెంట్ టు క్రియేట్ ద రైట్ మెసేజ్. అది ఇప్పుడు సమాజంలో జరుగుతున్న పరిస్థితులని ఇప్పుడు మనకి మూవీ ద్వారా చూపించడం జరిగింది. అంటే మీరు ఇప్పటి వరకు అలాంటి మనుషుల్ని కానీ అలాంటి సిచ్యువేషన్స్ని కానీ ఎదుర్కొన్న సందర్భాలు ఏమైనా ఉన్నాయి? పర్సనల్గా దిస్ కాంట్ బి అ పర్సనల్ క్వశ్చన్. ఇది మూవీ ఈజ్ అబౌట్ ద సిస్టమ్ యాజ్ సచ్, రైట్? సో ఇది నేను పర్సనల్గా నాకు అయిందా లేకపోతే ఇంకొకరితోనా అయిందా ఈజ్ నాట్ ద క్వశ్చన్ హియర్. ద క్వశ్చన్ ఈజ్ సమాజంలో ఇది జరుగుతున్నదా లేదా? అండ్ ఇఫ్ ద ఆన్సర్ టు దస్, ఇఫ్ 90% ఆఫ్ అస్ సే ఎస్, రైట్? ఇప్పుడు నేను అడుగుతాను, ఇప్పుడు మనము బయటికి వెళ్ళి ఒక 100 మందిని మీట్ అయ్యాం. దాంట్లో నుంచి మనకి చాలామంది గ్రాడ్యుయేట్స్, పోస్ట్ గ్రాడ్యుయేట్స్ డూయింగ్ కంప్లీట్లీ డిఫరెంట్ జాబ్స్ మూవీలో చూసినట్టు దొరుకుతారా? ఎస్ ఆర్ నో చెప్తారా మీరు దానికి? ఎస్ కదా ఆన్సర్. So if the answer to that is yes, then I think that jarugutundi, right? There is nothing which we don't know. Same way, political system law, or if we just say talk about other these things, paper lo ne vastayi. Somebody has been caught for corruption, something else has happened over there. What does that mean? It means it is there existing. So దీంట్లో చెప్పింది తప్పేంటి? And it is not just related to any Telugu state or to Telugu. It is related to the whole system across not just India but maybe in multiple other countries. These are systems which exist. అది కొంచెం బయటికి పెట్టారు అంతే. దట్ ఈస్ ద ఓన్లీ థింగ్. ఏంటంటే మనం ఇండియాలో ఉన్నాం కాబట్టి ఒక ఇండియన్ ఆడియన్స్కి ఒక ఇండియన్ సినారియో తీసుకున్నాం. అది దట్స్ ద డిఫరెన్స్. సో మీరు ఇప్పుడు కరప్షన్ గురించి అన్నారు కాబట్టి కరప్షన్ మీద ఇప్పటికే చాలా సినిమాలు అయితే వచ్చినాయి. సో ఈ మూవీలో దానికన్నా మిగతా వాటికన్నా ప్రత్యేకత ఏముందంటారు? ఈ మూవీలో ఐ థింక్ ద హైలైట్ హెస్ బీన్ కరప్షన్ మీద ఫోకస్ లేదు దీని మీద. యాక్చువల్లీ ఇఫ్ యూ లుక్ అట్ ఇట్, ద ఫోకస్ హ్యాస్ బీన్ ఆన్ ద ఇంపాక్ట్ ఆన్ ద సొసైటీ. అంటే జనాలు ఆర్ నాట్ ఏబుల్ టు గెట్ ద రిక్విజిట్ జాబ్స్. దానికి ఒక్క కారణం హ్యాస్ బీన్ దిస్ కైండ్ ఆఫ్ ఇండస్ట్రియల్ సెటప్. that is what has been the try to be the focus. So that a side scenario lo migta avutadi koncham dhamal dushum avutunnadi and konni strong dialogues vastunnai, and that is, I think that's the way the director ee movie teesaru. Maybe if there is a Godse 2, it will have a different conversation altogether. So adi anamata. So Gopi Ganesh garu elanti movies ne choose chesukodaniki reason enti? I think ana samajamto chala connected, probably chala feel avutaru, and I think in some of his interviews ఆయన అన్నారు కూడాను, if I go to a petrol pump, sometimes I think the fellow is filling the tank, vaadu
ఏంటి 10th పాసా 12th పాసా పోస్ట్ గ్రాడ్యుయేటా, రైట్, అలా ఆలోచించుకుంటారు. ఆయన సత్యదేవ్ గారు ఇంటర్వ్యూస్లో చెప్పారు కూడాను. సో ఐ థింక్ అది వాళ్ళు, అండ్ దట్ ఈస్ వాట్ క్రియేటివ్ పీపుల్ ఆర్ అబౌట్. అక్కడి నుంచి వాళ్ళకి ఇన్స్పిరేషన్ వస్తుంది, అక్కడి నుంచి వాళ్ళు ఆ మెసేజ్ బయటకు పెడతారు. గోపి గణేష్ గారు చెప్పినట్టు ధర్మో రక్షిత రక్షిత సత్యమేవ జయతే, అంటే సత్యాన్ని ధర్మాన్ని ఎవరు బ్రతికించలేరు, మనమే పోరాడాలి, ఫైట్ చేయాలి అని. సో మీరు ఎంతవరకు నమ్ముతారు? మీరు ఏం మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నారు ఆడియన్స్? ఐ థింక్ నమ్మడం కన్నా అది వాళ్ళు చెప్పింది దెర్ ఇస్ టు అ డిగ్రీ రియాలిటీ కదా. ఇప్పుడు మనం ఇండియన్ కాన్స్టిట్యూషన్, ఇండియన్ డెమోక్రసీ అనుకున్నాం. దాంట్లో మన దేశాన్ని, లేకపోతే మన వాట్ వీ స్టాండ్ ఫర్, ఎవరు దాన్ని రక్షిస్తారు? వీ ద పీపులే కదా, ఇంకెవరు లేరు దానికి, రైట్? ద డెమోక్రసీ ఈస్ బిల్ట్ బై అస్ యాజ్ ది పీపుల్, గవర్నమెంట్ హ్యాస్ బీన్ ఎలెక్టెడ్ బై అస్ యాజ్ ది పీపుల్. సో అది మనం అనుకుంటే, అది మనం సరిగ్గా అర్థం చేసుకుంటే ఆ మెసేజ్లో ఏం తప్పు లేదు. ఐ థింక్ ఇట్స్ ద రైట్ మెసేజ్ ఫర్ ఎవ్రీ వన్. అది, సో దట్ ఈస్ వాట్ ఐ థింక్ ఇట్ ఇస్. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ వాల్యుబుల్ టైంని మాకు ఇచ్చి చాలా విషయాలను చెప్పారు. సో మీరు తెలుగులో ఇంకా మరిన్ని మూవీస్లో యాక్ట్ చేసి ఒక గొప్ప పొజిషన్కి వెళ్ళాలని యోయో ఛానల్ మనస్ఫూర్తిగా కోరుకుంటుంది. థ్యాంక్ యూ గోవర్ధన, థ్యాంక్ యూ యోయో ఛానల్. ఇది వాటి స్పెషల్ చిట్ చాట్. మరో ప్రోగ్రామ్తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ యోయో టీవీ.